కేటీఆర్ ఒక మాటలు మాట్లాడుతూ ఆయన్ని ఒక వేరే పేరుతో సంబోధించారు చిట్టినాయుడు అని. రేవంత్ రెడ్డి చిట్టినాయుడు అయితే మరి ఈయన పెద్దనాయుడు. సో ఈయనకు కూడా తెలుసు అక్కడ ఎక్కడ ఏం జరుగుతుంది, స్టేట్లో ఏం జరుగుతుంది, ఎక్కడ ఏం జరుగుతుందని. సో హర్యానా విషయానికి వస్తే నిజంగానే హర్యానాకి తెలంగాణ విద్యార్థులు కావచ్చు, తెలంగాణ హైదరాబాదితులు కావచ్చు, తెలంగాణ యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు వెళ్ళాల్సిన అవసరం ఉంది. వెళ్ళి ఇక్కడ కాంగ్రెస్ పరిస్థితి ఏంటి, వీళ్ళు ఎంత దారుణంగా మోసం చేశారు, 6 హామీల పేరుతో ఇచ్చిన ఏ హామీ కూడా ఇప్పటికీ అమలు అవ్వలేదు. సో ఇలాంటి హామీలు మోసపూరితంగా చేసి వీళ్ళు పదవుల కొట్లాటల కోసమో లేదంటే వీళ్ళ లాబింగ్స్ కోసమో వీళ్ళ ధనార్జన కోసమో అధికారాన్ని చేజిక్కించుకుంటారు తప్ప ప్రజల కష్టసుఖాలైతే ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ పార్టీకి తెలియవు అనేదైతే క్లియర్గా కనబడుతుంది ఇక్కడ. ఎందుకంటే ప్రజెంట్ మనం తెలంగాణలో ఉన్నాం, చూస్తున్నాం రోజు ఏడుపులు. రేపు శనివారం ఆదివారం ఎవడిల్లు కూలగొడతాడో అని ఎవడికాడు గుండెల మీద చేతులు వేసుకొని కొట్టు లబోదీపం అంటున్నారు. నోటీసులు ఇచ్చిన వాళ్ళు అవ్వచ్చు, ఇవ్వని వాళ్ళు అవ్వచ్చు. అసలు నా షెడ్ పీకేయాలా ఉంచాలా, వాళ్ళు వస్తారా రారా అసలు ఏంటి అని హైదరాబాద్ రింగ్ రోడ్డు సరౌండింగ్లో ఉన్న చాలామంది, కొన్ని వేల మంది, అది వ్యాపార సముదాయాలు అవ్వచ్చు, కన్స్ట్రక్షన్ బిల్డింగ్స్ అవ్వచ్చు, కన్స్ట్రక్షన్ చేసిన బిల్డింగ్స్ అవ్వచ్చు, అన్ని వర్గాల ప్రజలు గుండెల మీద చేతులు వేసుకొని బిక్కుమంటూ ఎదురు చూస్తున్నారు. శనివారం ఆదివారం వస్తే హైడ్రా ఎవడి ఇల్లు కూల్చబోతుందా అని చెప్పి టెన్షన్తో చేస్తున్నారు.